మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. తర్వాత మీరు చేస్తున్న అన్ని కేసులు చెప్పుకొచ్చారు. ఒక కేసులో పోలీసు కరెక్ట్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను ఆ అక్యూజ్డ్కి అంటే మీ క్లయింట్కి న్యాయం చేయలేకపోయిన కేసు ఏముందా? ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఈ సదాశివపేట గ్యాంగ్ రేప్ కేసు లోపల కొంత మోరల్ కన్విక్షను, కొంత తల్లి కూతురు ఇద్దరిని రేప్ చేయడము, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి 14 years 9th class స్టూడెంటు. సో వీళ్ళేమో రాక్షసులాగా పడి దారుణమైనటువంటి సంఘటన. అమ్మ నాన్న కూతురు ముగ్గురే ఉన్నారు ఆ ఫామ్ హౌస్లో. దాంట్లో తల్లిని రేప్ చేసి, కూతురుని రేప్ చేసి, భర్తను కట్టేసి, కొట్టి తెల్లవారుజామున 4 దాకా వాళ్ళతో ఛాయ్ పెట్టించుకొని తాగి రాక్షసానందం పొంది పోయినారు. సో దాంట్లో పోలీసు వాళ్ళు కొంత తెలివిగా బిహేవ్ చేసినారు. ఆ 9th class అమ్మాయి అయినప్పటికీ కూడా షీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. సో దట్ ఈస్ ద కేస్ వేర్ ఐ ఫెల్ట్ సంథింగ్ బ్యాడ్. మోరల్గా కూడా నేను సరేలేనేమోలే, అంత ఆర్గ్యూ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అన్నట్టు ఒక రకంగా జడ్జి గారి ఫీలింగ్స్ కూడా చూస్తూ ఉంటే బెంచ్ మీద నుంచి ఈ కేసును ఆర్గ్యూ చేయడం అవసరం అనేటువంటి రీతిలో రాహభావాలు కనబడ్డము. సో నేను ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఇంకా నాకు అర్థమైపోయింది ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని అనుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం మురళి గారు, సరే మనం ప్రయత్నం చేసాం, వాడికి ఆ పిల్ల ఎవిడెన్స్ గట్టిగా చెప్పింది కాబట్టి ఎదవలు పోతున్నారు అనుకుని వదిలేయాల్సి వచ్చింది తప్ప తర్వాత వాళ్ళు పూర్తిగా కన్విక్షన్ పడింది, వాళ్ళకి లైఫ్ పడింది, దే ఆర్ ఇన్ ద జైల్లో ఉంది. ఓకే. తర్వాత మీరు అన్నట్లుగా మోరల్స్ అంటే మీకు మీలో ఉన్న మానవత్వం ఒక్కసారి బయటకు రావడం అంటే ఆ పిల్ల ఎవిడెన్స్ చెప్తూ ఏడ్చిన సందర్భం లోపల చూస్తే ఏ క్రిమినల్ అడ్వకేట్ కూడా కొంత క్రాస్ చేసే సమయంలో ఇబ్బంది పెడతాడు. ఆ చిన్నపిల్ల తెలియకుండా అంకుల్ ఇట్లా చేసినారు అట్లా చేసినారని విట్నెస్ బాక్స్లో నిల్చొని చెప్తున్నప్పుడు ఆ పిల్లకి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి వింటున్నప్పుడు జనరల్గా ప్రతి ఇంట్లో స్త్రీలు ఉంటారు కాబట్టి కొంచెం ట్రయల్ చేసేటప్పుడు మనకెంత అమ్మాయిని క్రాస్ చేయాలని ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి బాక్స్లో నిల్చొని అంకుల్ నాకు తెలియదు అంకుల్ ఇట్లా అవుతుందని ఇట్లా చేసినారు అట్లా చేసినారని అంటున్నప్పుడు కొంచెం ఎక్కడో ఒక దగ్గర మనిషి అనేటువంటి కొంత ఫీల్ వచ్చినప్పుడు యూ కాన్ డూ ప్రాపర్ జస్టిస్ దేర్ మురళి గారు. ఓకే సరే, ఇక మనం లేటెస్ట్గా దిశ కేసు వరకు వస్తే, దిశ కేసు సంబంధించిన విషయాలు మాట్లాడే ముందు మీరు ప్రొఫెషనల్ అడ్వకేటా, కమర్షియలా, సర్వీస్ మోటవా? సరే, నేను చేసిన మొట్టమొదటి మర్డర్ కేసు అని మీకు ఇందాక చెప్పినాను కదా మురళి గారు, దాంట్లో నేను ₹1 తీసుకోలేదు. ఉల్టా వాడు జైల్లో ఉంటే వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోకపోతే రిలీజ్ అయిన రోజు బస్కిరాయిలు ఇచ్చి ఊరికెళ్ళి బుద్ధిగా బతుకమని చెప్పి పంపించినాను సార్. అట్లా ఇట్ ఆల్ డిపెండ్స్. మొత్తం త్యాగమే చేస్తామంటే త్యాగం చేస్తామని చెప్పను మురళి గారు, ఎందుకంటే నాకు కడుపు ఉంది, నాకు కుటుంబం ఉంది, బతకాలనే ఆశ ఉంది కాబట్టి. సో ఎవరికైతే పేయింగ్ కెపాసిటీ లేనటువంటి పేద ప్రజలు ఉంటారో, నిజంగా రఘునందన్ రావు మా తరఫున వచ్చి నిల్చుంటే మాకు న్యాయం జరుగుతుందని చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. అట్లాంటి కేసులలో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మురళి గారు. ఇప్పుడు మురళి గారికి పేయింగ్ కెపాసిటీ బాగుంది, బయట దగ్గర 1,00,000 తీసుకునే దగ్గర మురళి గారి దగ్గర 10 లక్షలు తీసుకోవచ్చు అనుకుంటే ఐ ఛార్జ్ హిమ్ 10 lakhs. ఎందుకంటే యూ హ్యావ్ దట్ పేయింగ్ కెపాసిటీ. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేదంటే చాలామంది అడ్వకేట్లు ఉన్నారు వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. ఏమన్నారే మీరైతేనే కేసు గెలుస్తామనే విశ్వాసం కొద్ది వచ్చినాం సార్, మీరు ఎంత అడిగినా ఇస్తాం సార్ అన్నప్పుడు వీ విల్ టేక్ మనీ. అక్కడ అట్లాంటి కేసులలో తీసుకుంటాను. నాకు అంత మొహబ్బత్ ఏముండదు, ఎందుకంటే తప్పు చేసినాడని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఐ విల్ ఛార్జ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే నా అవసరం చెప్పి నేరం చేసి మీ దగ్గరకు వస్తే మీరు కాపాడతారా? నేను అట్లా కూడా చెప్పలేదు మురళి గారు మీకు. నేనేం చెప్పినా, నేను వకాలత్ అనేది నా ప్రొఫెషన్. మేము ఓత్ తీసుకున్న రోజు మాకేం చెప్తారు, మీరు ఎవరి తరఫున వకాలత్ ఫైల్ చేస్తే అతను ఓన్లీ నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తినే మీ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి తప్ప అతను నేరం చేసి నువ్వు నమ్మితే నువ్వు కేసు ఆర్గ్యూ చేయలేవు అని చెప్తారు మురళి గారు. అందుకని మేము వకాలత్ ఫైల్ చేసేటప్పుడే నా క్లయింట్ నిర్దోషనే వకాలత్ ఫైల్ చేసి ఆర్గ్యూ చేస్తాం. నేను మనస్ఫూర్తిగా మీరు నేరం చేసినని నమ్మినా అనుకోండి, నా మనసు నమ్మింది అనుకోండి, ఇందాకటి కేసులో చెప్పినట్టు ఆ అమ్మాయి వచ్చి విట్నెస్ బాక్స్లో అంకుల్ అనగానే గుండె కరిగిపోతే యూ కాంట్ ఆర్గ్యూ యువర్ కేసు ప్రాపర్లీ. సో అట్లా అన్ని కేసులని డబ్బుతో లింకప్ చేయలేము మురళి గారు. డబ్బు అవసరం ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లకి. చేస్తున్న పరిణామక్రమంలో డబ్బు వస్తుంది, మాకు వద్దని రాదని చెప్పలేను మేము. కొందరు నిజంగా తెలిసి డబ్బు ఎక్కువ ఉండి క్రైమ్ చేసిన వాళ్ళు వస్తారు. మాకు కూడా తెలుసు వీడు క్రైమ్ చేసినట్టు ఉన్నాడని అనుమానం ఉంటుంది. బట్ ఇట్ ఇస్ అవర్ ప్రొఫెషన్ కాబట్టి వీ విల్ డిఫెండ్ దట్ జెంటిల్మెన్. అంటే మర్డర్లు చేసి రేప్ చేసి ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? చాలా కేసులు వచ్చారు. సరెండర్ చేయండి అన్న పోలీసు వాళ్ళు కొడతారు, కొంచెం దెబ్బలు దాక్కుండా చూడండి అని అట్లా. ఇప్పుడు మీరు చెప్పిన షామీర్పేట ఎన్కౌంటర్ దగ్గర నుంచి మొదలుకుంటే చాలా కేసులలో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అన్నట్టు, రఘునందన్ రావు దగ్గరికి పోతే దెబ్బలు పడకుండా, ఎన్కౌంటర్ కాకుండా మనల్ని కాపాడుతాడు అనేటువంటి ఒక విశ్వాసం ఉంటుంది. కానీ అటువంటి విశ్వాసం వాళ్ళలో నమ్మకం పెరిగింది కొద్ది క్రైమ్ రేట్ పెరుగుతుందని కూడా వాదన ఉంది. సో ఆయన ఎవరు ఎంకరేజ్డ్ క్రైమ్ మురళి గారు? నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్లను మీరు అందరినీ చూడండి, తర్వాత కేసు అయిపోయిన తర్వాత అయినా వాళ్ళని కొంచెం మార్చి సమాజానికి ఉపయోగపడే రీతిలోనే డైవర్ట్ చేస్తా ఉన్నాను తప్ప బాబు నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయా, ఇంకో మర్డర్ చేసిరాపో నేను కాపాడుతాను ఎప్పుడు చెప్పను నేను ఎవరికి. సో నీకు భార్య ఉంది, ఒక కూతురు ఉంది, ఒక కొడుకున్నాడు, నీకు లైఫ్ పడ్డది అనుకో, ఇప్పుడు నీ ఏజ్ ఎంత, నీ కూతురు ఏజ్ ఎంత, ఇవన్నీ ఆలోచించుకో. సరే క్షణిక ఆవేశంలో చేసినావు, ఈ తప్పులోంచి నేను బయటికి తీసుకొస్తాను.
బట్ ఇట్ షుడ్ నాట్ బి యువర్ ప్రొఫెషన్ అని నేను చెప్పేంత వరకు చెప్తాను మురళి గారు. సో మారే వాళ్ళు మారుతారు, మారని వాళ్ళు కత్తి పట్టినప్పుడు కత్తికే, తుపాకీ పట్టినప్పుడు తుపాకీ అన్నట్టు బలైపోతూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మురళి. అలాగే మీ క్లయింట్లు ఎవరైనా బలైపోయిన పోతూనే ఉంటారు చాలా మంది. ఇంకా ఎవరో చెప్పండి, ఇంక పేర్లు వద్దులేండి మురళి గారు. నేను చెప్తున్నాను కదా, కత్తి పట్టినోడు కత్తికే పోతాడు. అదే ఇప్పుడు 307 ఉందనుకోండి మురళి గారు, నేను మిమ్మల్ని పొడిచాను, 4 గాయాలైనాయి, మీకు మీ అదృష్టం బాగుంది, మీరు బతికి వచ్చారు, రేపు మీకు నా మీద రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది కదా. ఏదో ఒక రోజు సమయం కోసం ఎదురు చూస్తుంటారు కదా. నా బలహీన క్షణంలో నేను మీకు దొరికినప్పుడు మీరు చంపేసిపోతారు నన్ను. సో అట్లే జరుగుతూ ఉన్నాయి చాలా క్రిమినల్ కేసులలో. సంవత్సరాలు ఎవిడెన్సెస్ పెండింగ్ అవుతుంటే కోర్టుకు వస్తున్నప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, కొట్టేస్తున్నారు. సో దట్ ఈస్ మెర్సిలెస్ అనిపిస్తుంది, బట్ తప్పదు ఇంకా. ఓకే, ఇప్పుడు మనం లేటెస్ట్గా జరుగుతున్న కేసు గురించి వస్తామంటే దిశ కేసులో అంత దారుణంగా ఆ 4 వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేయడం అన్నది మొత్తం ప్రపంచం అంతా తప్పుపట్టింది. ఫస్ట్ ఆ దిశ కేసు సంబంధించింది మీ ఒపీనియన్ చెప్పండి. సో ఇట్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద సిస్టంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్. టోల్గేట్ దగ్గర లైట్ లేకపోవడాలు, సీసీ కెమెరాలు లేకపోవడం, అమ్మాయి అంత చదువుకున్న అమ్మాయి అయినప్పటికీ కూడా టోల్గేట్ దగ్గరికి పోయి నిల్చుంటే తనని ఇంకొక వృత్తిలో ఉన్నటువంటి అమ్మాయిగా భావిస్తారేమో అని తను ఫీల్ కావడం. ఇట్లా దిశ సంఘటన లోపల సమాజం నేర్చుకోవాల్సిన విషయాలు, తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాల్ని చాలా దిశ సంఘటన నేర్పించింది. తల్లిదండ్రులు ఏ విధంగా నేర్చుకోవాలి? పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఏదైనా జరిగితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలని నేర్పించడం, 100ని వాడుకోవడం ఎట్లా అనేది నేర్పించడం. చెల్లికి ఫోన్ చేసి అంత బాధపడ్డ అమ్మాయి ఇంకొంచెం యాక్టివ్గా మూవ్ అయ్యి ఉంటే తన ప్రాణాన్ని తనను కాపాడుకునేగలేదు కదా మురళి గారు. కన్సర్న్ పోలీస్ స్టేషన్కో, 100కో, ఏదో ఒకరికి తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కో. కానీ మన వ్యవస్థ ఎట్లా తయారైంది మురళి గారు అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే అదేదో తప్పు చేసినట్టు, చెడ్డోళ్ళు మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్తారు అని చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించడం అనేది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఏం జరుగుతుంది, మిమ్మల్ని అమ్మ నాన్న కొట్టినా, స్కూల్లో టీచర్లు కొట్టినా, యూ కాల్ సో అండ్ సో నెంబర్ అని చిన్నప్పటి నుంచి టీచర్లే చెప్పి నేర్పిస్తూ ఉన్నారు. సో అంత బాగా చదువుకున్న అమ్మాయి, అంత మెరిటోరియస్ స్టూడెంట్ అయినటువంటి అమ్మాయికి 100 కాల్ చేయాలన్న ఆలోచన ఆ నిమిషం రాలేదు చూడండి. ఎందుకు? మన సమాజం అది నేర్పిస్తలేదు మనకి. ఆడపిల్ల అంటే తల్లిదండ్రుల పక్కనే ఉండాలి, తల్లిదండ్రులకే చెప్పుకోవాలి తప్ప పోలీసు వాళ్ళకి చెప్పుకోవద్దు అనేటువంటి ఆ ఫీల్లో ఉంటున్నామేమో మనం అనేది ఒకటి ఆలోచించాలి, మన కరికులం ఆలోచించాలి. సో అట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన వచ్చినప్పుడు తనంతట తాను ఎదుర్కోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏందని తను ఆలోచించుకోలేకపోయింది. వెహికల్ వదిలేసి వెళ్ళిపోయింటే అయిపోయేది కదా మురళి గారు. ఎక్కడిపోతే నా వెహికల్ రేపు వస్తుందిలే, ఈరోజు కాకపోతే నాకంటే పంక్చర్ అయినటువంటి వెహికల్ని తీసుకొచ్చి టోల్ దెబ్బ దగ్గర నూకి ఆడ తాళం వేసిపోయి ఉంటే తెల్లారి వచ్చేది వెహికల్. సో చాలా ల్యాక్యునెస్ కనబడుతున్నాయి అక్కడ మనకి. సీసీటీవీలో నిన్న మొన్న పోలీసులు రిలీజ్ చేసినట్టున్నారు, మీడియాలో కనబడుతుంది, లారీ రోడ్డు మీదకి ఎక్కుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. కానీ దిశను వాళ్ళు పట్టుకున్నటువంటి దృశ్యాలు కనబడుతున్న సీసీటీవీలు ఎక్కడున్నాయి మీకు? దిశను వాళ్ళు పికప్ చేసింది, బలవంతంగా లాక్కెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఏవి? భద్రత మాదే, బాధ్యత మాదే అని చెప్పి పోలీసులు ఏం భద్రత ఇవ్వగలిగినారు టోల్ గేట్ల దగ్గరనే? జనం ఉన్న ప్లేస్లోనే ఇట్లా జరిగితే జనం లేని ప్లేస్లలో జరిగే క్రైమ్లకి ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మీరు రింగ్ రోడ్ చుట్టూ రాత్రిపూట పోండి మురళి గారు, ఏంది మీ పరిస్థితి? ఏం లేదు అక్కడ మీకు. యూ హ్యావ్ నో సపోర్ట్ ఎట్ ఆల్. యూ హ్యావ్ నో సపోర్ట్ ఎట్ ఆల్. డే టైం వెళ్తారనే ఎవరైనా ఒకరు చూసి అదే మురళి గారు అని గుర్తుపెట్టి ఆగుతారేమో, కానీ చీకట్లో మీ పరిస్థితి ఏంది? రాత్రిపూట రింగ్ రోడ్ మీద ఏదైనా జరిగింది, ఏంది మీ పరిస్థితి? ఎక్కడున్నాయి ఎమర్జెన్సీ ఫోన్స్? ఎక్కడున్నాయి ఎమర్జెన్సీ మొబైల్స్? ఎక్కడ వస్తూ ఉన్నాయి? టోల్ గేట్ల దగ్గర పనిచేసే వాళ్ళకి మన భాష రాదు, వాళ్ళకి మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలియదు, ఏం తెలుసు చెప్పండి? అక్కడ మీకు ఏముంది? రింగ్ రోడ్ మీద మంచినీళ్ళు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, హాస్పిటల్ ఫెసిలిటీ లేదు, ఫస్ట్ ఎయిడ్ లేదు, పెట్రోల్ బంక్ ఉండదు, అసలు పెట్రోల్ బంక్ ఉండదు, మంచినీళ్ళు ఉండవు. ఏముంది మీకు రింగ్ రోడ్ మీద చెప్పండి? ఏమైనా ఉందా? ఇతర దేశాలలో ఉండే రోడ్ల మీద ఉండే ఫెసిలిటీస్ ఏంది, మన దగ్గర ఉండేటువంటి రింగ్ రోడ్లు ఏంది? టోల్ గేట్ల దగ్గర ఏమున్నారు? అక్కడొక పోలీసు వాళ్ళని పెడతారు, కొన్ని సీసీటీవీలు పెడతామంటారు. దానివల్ల ఏం జరుగుతుంది మురళి గారు? సరే, అమ్మాయి హత్య జరిగిందండి. జరిగిన తర్వాత పోలీసులు 4 అరెస్ట్ చేశారు ఇమీడియట్గా. కొద్ది గంటల వ్యవహారంలో వాళ్ళకున్న టెక్నాలజీ చూసి ఆ 4 పోలీస్కి కస్టడీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ 4 ఎన్కౌంటర్ అయ్యారని పోలీస్ వెర్షన్. తెల్లవారుజాము తీసుకురావడం, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మా మీద దాడి చేశారు కాబట్టి మేము ఫైర్ ఓపెన్ చేసాం అంటారు. ఇదంతా వాస్తవం అంటారా మీకున్న లాజిక్ ప్రకారం? అంటే ఇందులో చాలా క్లియర్గా చెప్పండి. ఎన్కౌంటర్ చేయడం వల్ల ప్రపంచం అంతా కూడా హర్షిస్తుంది, తెలంగాణ పోలీసులు చేసిన మంచి పని అంటారు. ఒక సీనియర్ క్రిమినల్ అడ్వకేట్గా మీరు రెండో కాయిన్ కూడా చెప్పండి. ఎన్కౌంటర్ని సపోర్ట్ చేస్తావా, వ్యతిరేకిస్తావా అంటే, ఒకవేళ అది నిజమైన ఎన్కౌంటర్ అయితే నేను సపోర్ట్ చేస్తాను దాన్ని. నిజంగా వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేసినారు, వాళ్ళు వెపన్స్ లాక్కునే ప్రయత్నం చేసిన పరిణామ క్రమంలో దెర్ ఈజ్ నో అదర్ వే ఫర్ ద పోలీస్ అంటే దే డిజర్వ్ ఇట్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా వస్తుంది, 2 ఉన్నా వస్తుంది, 1 ఉన్నా వస్తుంది. పోలీసు వాళ్ళు 10 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎడ తిరగబడతారు అంటే, వాడు పారిపోవాలన్న మూడ్లో ఉన్నాడు, తిరగబడితే తిరగబడి ఉంటాడు.
చిన్నగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, వెపన్ వాడిండా, వాడలేదా, దిస్ ఇస్ ఆల్ సెకండరీ ఇష్యూ. మీ మనసులో పారిపోవాలనే ఆలోచన ఉందనుకోండి మురళి గారు, ఆ నిమిషం మీరు ఎట్లా రియాక్ట్ అయినారనేది ఎవరికి తెలుస్తుంది? తెలియదు. సో ఎన్కౌంటర్ అది ఆ సందర్భంలో ఆ నిమిషంలో జరిగినటువంటి యాక్షన్కి రియాక్షన్గానే చూడాలి తప్ప ఇంకొకటి చూడొద్దు మురళి గారు. సో ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి షాద్నగర్ ఎన్కౌంటర్ లేదా చటాన్పల్లి ఎన్కౌంటర్ మీద అనేది మనం ఒక గమనంలోకి తీసుకుంటే, ఫస్ట్ 3 రోజులు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు మురళి గారు. ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ క్యాబినెట్లో సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు చూసినావా మా ముఖ్యమంత్రి గారు ఒక మెసేజ్ పంపించాలనుకున్నారు సమాజానికి, పంపించినారు అని అన్న మరుక్షణం ఏమనిపిస్తుంది మురళి గారు మీకు? ఓహో గవర్నమెంటే ముందు ప్లాన్ చేసుకొని తెచ్చి చంపేపించిందా అని మొదట అనుమానం వస్తుంది. ఒక మంత్రి మాట్లాడితే సరే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏదో తెలియకుండా మాట్లాడాడేమో, చట్టాలు తెలియమో అని అనుకుందాం. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ పువ్వాడ అజయ్ గారు చూసినా మా ముఖ్యమంత్రి గారు వదిలిన రామబాణం ఎట్లుంది అని అంటే, సో వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ సెండింగ్? 1 2 3 మంత్రులు మాట్లాడినారు వరుస పెట్టి. అంటే వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి లేదా మహిళా వాళ్ళ పట్ల వాళ్ళకి ఒక సానుభూతి తీసుకురావడానికి ఆ మాట ఉండొచ్చు కదా. ఇది ఆ సందర్భం మురళి గారు. మీరు ఏ స్థానంలో ఉన్నారు? బాధ్యత గల ఒక మంత్రి స్థానంలో ఉన్నారు. క్యాబినెట్ డిసిషన్ ఈజ్ కలెక్టివ్ డిసిషన్. ముఖ్యమంత్రి మీరు అందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని ఎన్హెచ్ఆర్సీ లేకపోతే రేపు సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సి వస్తే ఇదే చెప్తారా? కార్యకర్తలను ఉత్సాహపరిస్తేందుకు మేము చంపేసినామని చెప్పమని చెప్తే కోర్టు ఒప్పుకుంటుందా మురళి గారు? సో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పెద్దలు, మీరు మాట్లాడేటువంటి మాటలు బాధ్యతాయుతంగా ఉంటే బాగుంటాయి తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడి మేమేదో మా కార్యకర్తలకి జోష్ నింపడానికి చేసినామనంటే ఇప్పుడు కార్యకర్తలు అడుగుతున్నారు, మరి రేపు చేసిన అందరినీ కాల్ చేయమని అడుగుతున్నారు. యూ హ్యావ్ దట్ పవర్. అందరినీ కాల్ చేస్తారా? లేదు కదా. ఇక్కడ అగ్రకులం అమ్మాయి కాబట్టి కాల్ చేసినారు, మరి అక్కడ టేకు లక్ష్మికి అన్యాయం జరిగింది, టేకు లక్ష్మి విషయంలో కూడా కాల్ చేయండి అని అడుగుతుంది సమాజం. మరి కాల్ చేస్తారా? అప్పుడు ఏం సమాధానం చెప్పాలి? కార్యకర్తలకు ఏం చెప్పాలి? పోలీసు వాళ్ళకి ఏం చెప్పాలి? రేపు సుప్రీంకోర్టు ఈరోజు ఆర్డర్ ఇచ్చింది మురళి గారు, ఏంది ఎవరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి? మాట్లాడిన మంత్రులకి నోటీసులు వచ్చినాయి అనుకోండి, ఏం చెప్తారు వీళ్ళు? అవును మేము క్యాబినెట్ కలెక్టివ్ డిసిషన్ మేమే ఎన్కౌంటర్ చేయమని చెప్పి పోలీసులకు చెప్పినామని చెప్పమనండి మురళి గారు. ఒక మంత్రిని ముందుకొచ్చి జరిగే ఫలితం ఏముంటుంది, పర్యవసానం ఏముంటుంది తెలుస్తుంది. సంబంధిత మంత్రి జైల్లో ఉండాల్సి వస్తుంది. క్యాబినెట్ నిర్ణయం అంటే ఒక మాట అంటే చాలు, అది ఇంకా తప్పదు కదా. అప్పుడు ముఖ్యమంత్రి గారు జైలుకి పోవాల్సి వస్తుంది, మంత్రులు జైలుకి పోవాల్సి వస్తుంది. ఎట్లా చెప్పగలుగుతారు? కొందరిని తీసుకొచ్చి మీరు హత్య చేయండి అని చెప్పే అధికారం క్యాబినెట్కి ఉంటుంది కదా. క్యాబినెట్కి ఎట్లుంటుంది చెప్పండి? అది మీరు అన్నట్లుగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వచ్చు, అక్కడ జరుగుతున్నప్పుడు మీరు నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం మురళి గారు. ఇప్పుడు యాక్షన్ ఏదైనా జరిగితే రియాక్షన్ జరిగిందంటే ఒక మీనింగ్ ఉంటుంది. యాక్షన్ లేకుండా రియాక్షన్ చూపెడితే ఎట్లా జనం జస్టిఫై చేస్తారు? కాన్స్పరెన్సీ కనిపిస్తుంది. ఇప్పుడు మంత్రులు మాట్లాడిన తర్వాత ఆ చటాన్పల్లి ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అభిప్రాయం ప్రజలలో బలంగా పోతుంది. దానికి తోడు ఇలా సుప్రీంకోర్టు ఒక సిబిఐ విచారణో, ఒక రిటైర్డ్ జడ్జి తోటి విచారణో అనేసరికి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓహో ఇది నిజంగా అబద్ధంగా జరిగిందా? ఇప్పుడు రెండో కోణం వచ్చింది మురళి గారు జనం ముందుకి. ఏమని? వాళ్ళు పేదోళ్ళు కాబట్టి, వాళ్ళ తరఫున మాట్లాడేటోడు ఎవరు లేడు కాబట్టి, ఆ చనిపోయిన అమ్మాయి అగ్రకులం అమ్మాయి కాబట్టి అందరు కలిసి చేపించారు. అదే అక్కడ టేకు లక్ష్మికి జరిగింది అన్యాయం. టేకు లక్ష్మి విషయంలో ముద్దాయిలందరూ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి భయపడుతుంది. మళ్ళీ ఏ ఓవైసీలో ఆత్మలు అడ్డం వస్తాయో అని చెప్పి చంద్రశేఖరరావు గారు భయపడుతున్నారు. ఇట్లాంటిదంతా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. స్కోప్ ఎవరు ఇచ్చినారు? గౌరవ మంత్రి వర్యులే ఇచ్చినారు. వాళ్ళ మాటలు మాట్లాడి ఉండకపోతే దిశ ఎన్కౌంటర్ గురించి ఇంత ఇష్యూ ఉండేది కాదు మురళి గారు. దిశకు జరిగింది అన్యాయం, దిశ పట్ల వాళ్ళు ప్రవర్తించింది అజ్ఞానులుగా, మూర్ఖులుగా ప్రవర్తించారు. ప్రజలు అందుకనే వాళ్ళకి మంచి శిక్ష పడ్డది అనుకున్నారు. కానీ ఆ మాట మంత్రుల నోటి నుంచి వచ్చినప్పటికి జనం ఏమనుకుంటున్నారు? అట్లెట్లా చేస్తారు? గరీబోళ్ళు అయితే చేస్తారా? డబ్బున్నోళ్ళు అయితే చేస్తావా నువ్వు? మరి ప్రత్యూష హత్య కేసులు ఏమైంది? ఆయేషా మీరా హత్య కేసులు ఏమైంది? డబ్బున్నోళ్ళ హత్య కేసులలో ఏం జరుగుతున్నాయి చెప్పుండ్రు అనేటువంటి గొంతు అనగదొక్కబడినటువంటి వర్గాల నుంచి వినబడుతుంది. దానికి అవకాశం మనం ఇచ్చినట్లే, మనమే మంత్రులు ఇచ్చినట్టు, మనం కాదు, పాలకులు ఇచ్చినారు. కాబట్టి దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని వేసింది, 6 నెలలు రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఇది ఏ విధంగా ఉండిపోతుందండి? గతంలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని, అనేక ఎన్కౌంటర్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన విచారణల్ని చూస్తే మీకు గుర్తుండే ఉంటుంది. చివరికి మా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిండు, ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు కూడా ఒక ఎన్కౌంటర్కి సంబంధించి ఎంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మీరు గమనంలోకి తీసుకున్నారు. దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అమిత్ షా చివరికి కోర్టు కేసును కొట్టేసింది. అది వేరే విషయం అనుకోండి మురళి గారు. కానీ ఈ ఫేస్డ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్. ఆ రోజు గుజరాత్ హోంమంత్రిగా ఉన్నందుకు వారు ఎంత ఇబ్బంది పడ్డారో చూస్తారు మీరు. రాష్ట్రంలోంచి తాడిపారు కూడా ఇచ్చినారు, 3 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది, రకరకాలైనటువంటి అవస్థల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అల్టిమేట్గా కోర్టు ఆ కేసును కొట్టేసింది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఒకవేళ ఫేక్ ఎన్కౌంటర్ అని సుప్రీంకోర్టు నిర్ధారణకు వస్తే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి మురళి గారు. కాబట్టి బాధ్యతాయుత స్థానంలో ఉన్న కొందరు మంత్రులు చేసిన మాటలు పోలీస్ అధికారులను ఇబ్బంది పెడతాయేమో అనేది నాకు అనిపిస్తున్నటువంటి అంశం. సార్ ఫైనల్గా చెప్పండి,
ఇప్పుడు ఎన్కౌంటర్ ఫేకా కరెక్ట్ అన్నది సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే పోలీసులు సాధారణంగా ఎన్కౌంటర్ చేయాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చంపాలని అంత రిస్క్ తీసుకుంటారా? అంత రిస్క్ తీసుకునే పోలీస్ అధికారులు ఇప్పుడు ఎవరు లేరు మురళి గారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మానవ హక్కుల గురించి గొడవలు తక్కువ జరుగుతున్నప్పుడు, ఈ సీసీ కెమెరాలు లేనప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు, మన మూమెంట్ని, మన సెల్ ఫోన్లని రికార్డింగ్లు జరుగుతలేనప్పుడు అవన్నీ జరిగినాయి మురళి గారు. అప్పుడు ఎన్కౌంటర్ అంటే కొంచెం ఈజీగా తీసుకునే వాళ్ళు పోలీసు వాళ్ళు, పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎన్కౌంటర్ గురించి కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు పట్టించుకుంటున్నారు. మీడియాలో అవేర్నెస్ వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, సీసీటీవీలు కనబడుతున్నాయి. మీ ఫోన్లో మీరు ఎవరితో మాట్లాడినారు, ఏం మాట్లాడినారు జనానికి అందుబాటులోకి వస్తూ ఉంది. కోర్టులు యాక్టివ్ అయినాయి, ప్రోయాక్టివ్ అయినాయి, పోలీసులు అంటే వ్యతిరేకించేటువంటి సంఘాలు ఎక్కువైపోయినాయి సమాజం లోపల. కాబట్టి ఇప్పుడు ఏరి కోరి ఒక ఫేక్ ఎన్కౌంటర్ చేసి తన ఉద్యోగం మీదకో తన కుటుంబం మీదకో తెచ్చుకునేంత ధైర్యం ఏ పోలీస్ అధికారి కూడా చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎన్కౌంటర్ చేస్తే వెంటనే పోలీసుల మీద 302 పెట్టాలని కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో ఉంది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు కదండి వీళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు 302 రిజిస్టర్ అవుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ తరఫున పీపీ ఆర్గ్యూ చేయొద్దు, వాళ్ళు ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో సస్పెండ్ అవుతారు, కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవుతారు, కొన్ని సందర్భాల్లో జీతం ఆగిపోతుంది, కొన్ని సందర్భాల్లో ప్రమోషన్స్ రావు, కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది, రిటైర్ అయిపోతే పెన్షన్ కూడా ఇవన్నీ రావు. ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇన్ని రిస్కుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితులలో తప్పు ఎన్కౌంటర్లు చేయడానికి ఏ పోలీస్ అధికారి కూడా ముందుకు వస్తాడని నేను అనుకోవట్లేదు మురళి గారు. అంటే మనం దిశ ఎన్కౌంటర్ కూడా ఈ వీళ్ళిద్దరు మాట్లాడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా రియల్ అనుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ వీళ్ళు మంత్రులు మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు అది ఫేక్ ఎన్కౌంటర్ ఏమో అనేటువంటి అనుమానాలు ప్రజల్లోకి వస్తూ ఉన్నాయి. సార్ ఫైనల్గా మీలాంటి వాళ్ళందరూ కూడా మీ ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు కొత్తగా వస్తుంది ఒకళ్ళు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఇది అంటే ఎలాంటి సర్వీస్ చేయాలని మీరు చెప్తారు? ఎలాంటి సర్వీస్ చేయాలని చెప్పాను, ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను, బాగా చదవండి అని చెప్తాను, ప్రతి అంశాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూడాలి అని చెప్తాను. చిన్న గుండు సూది దగ్గర నుంచి 2 వెంట్రుకల దాకా మీ కేసు లోపల ప్రతిదీ ఎవిడెన్సే అవుతుంది. సో మనం ప్రతి కేసుని నేను మొన్న ఒక మర్డర్ కేసు గెలిచిన కాబట్టి రేపు వచ్చే మర్డర్ కేసు కూడా అట్లే ఉంటుందని అనుకోవద్దు. ఒక మర్డర్ పట్టపగల రోడ్డు మీద జరుగుతుంది, ఒక మర్డర్ ఒక పొలిటికల్ పార్టీకి ఇంకొక పొలిటికల్ పార్టీకి మధ్యలో జరుగుతుంది, ఒక మర్డర్ చీకట్లో జరుగుతుంది, ఒక మర్డర్ 4 గోడల మధ్యలో జరుగుతుంది. సో మెనీ ఇష్యూస్ ఉంటాయి. ప్రతిరోజు నేను ఒక విద్యార్థిని అనుకొని చెప్పి మీరు చదువు స్టార్ట్ చేస్తేనే న్యాయవాదిగా మనం ఎంత గొప్ప స్థానానికి ఎదగాలో అంత గొప్ప స్థానానికి ఎదుగుతాం. ఆల్వేస్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఏ లర్నర్ అనుకునే చదువుకోవాలి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనుకోవాల్సిందే. అంతా నాకే తెలుసని ఎవరైనా అహంగా బిహేవ్ చేస్తే చట్టం రోజు రోజుకి నేరస్తులు మారిపోతూ ఉన్నారు, నేర స్వభావం మారిపోతూ ఉంది, ప్రతి క్రైమ్ లోపల ఎవిడెన్సెస్ మారిపోతూ ఉన్నాయి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మారిపోతూ ఉంది. కాబట్టి ప్రతిరోజు నేను ఒక విద్యార్థిని అనుకుని ఒక అడ్వకేట్ ముందుకు పోతే డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ లాయర్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, ప్రతిరోజు నిరంతరంగా విద్యార్థిని అని భావిస్తే ప్రతి జూనియర్ అడ్వకేట్ సీనియర్ అయిన తర్వాత కూడా స్టూడెంట్గా అనుకుంటే ఖచ్చితంగా అతను మంచి ప్రొఫెషనల్ అడ్వకేట్ అవుతారంటున్నారు రఘునంద్ గారు. ఖచ్చితంగా ఆయన చెప్తున్నట్లుగా ప్రతిరోజు అంటే ఒక కేసుకి తేడా ఉంటుంది. అదేవిధంగా పొగలు అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఒక కేసులో గెలిచాం కాబట్టి అన్ని కేసులు గెలుస్తామనే ఆలోచన మర్చిపోయి నిరంతరం బుక్స్ చదువుతుంటే ప్రతి కేసుని ప్రతి సుప్రీంకోర్టు జడ్జిని కూడా మనం స్టడీ చేస్తుంటే ఖచ్చితంగా మంచి ప్రొఫెషనల్ అడ్వకేట్ అవుతారంటే తెలుస్తుంది. ఇది ఈ వారం రఘునంద్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు, వృత్తిరీత్యా న్యాయవాదిని, ప్రవృత్తిరీత్యా రాజకీయ నాయకుడిని. ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్లో మురళీ గారితో జరిగినటువంటి ఒక న్యాయవాదిగా నా ఇంటర్వ్యూని చూడమని, ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయమని, ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్ని ఎంకరేజ్ చేయమని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.